దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరు వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడినని వాడు చెప్పగా, దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ఆయనను, ఆయన సన్నిధిని, ఆయన చిత్తమును వెతికే వారముగా వర్ధిల్లే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదునకు వ్యతిరేకముగా అతడు తనకు తాను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఒక రథమును, గుర్రములను సిద్ధపరచుకుని తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. అయితే ఇంతమందిని ఏర్పరచుకున్న తర్వాత అతడు ఏం చేస్తూ ఉన్నాడు? ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమునకు వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జీవితంలో ఉదయమే లేచుటకును, జీవితంలో పైకి వచ్చుటకును చాలా గొప్ప సంబంధం ఉంది అన్నాడు ఒక భక్తుడు. చాలామంది ఉదయముననే లేవరు. 8 అయినా, 9 అయినా, 10 అయినా, 11 గంటలకు కూడా బ్రష్ చేసుకునే విశ్వాసులు నేను ఎరుగుదును. ఎంత విచారం! సగం రోజు అయిపోయాక వారు నిద్రలేచినట్లయితే ఇక మిగిలిన సగం రోజు ఏం సాధిస్తారు? ఏమీ సాధించలేరు. వారి తల్లిదండ్రులు ఉదయముననే పరుగిడి తమ పిల్లల భవిష్యత్తు కొరకు ప్రయాసపడుతూ ఉండగా, శ్రమ పడుతూ ఉండగా, పిల్లలు అంత ఆలస్యంగా లేవటం ఎంత విచారకరం! ప్రియ తమ్ముడు, చెల్లి, ఉదయం ఎన్ని గంటలకు నీ పాదములు భూమిని తాకుతూ ఉన్నాయి? ఎన్ని గంటలకు నీ పాదములు నీ మంచము మీద నుండి నేలను తాకుతూ ఉన్నాయి? ఎన్ని గంటలకు నీ మోకాళ్ళు నేలను తాకుచూ ఉన్నాయి? ఎన్ని గంటలకు నీ చేతులు జోడించి ప్రభువుకు నమస్కారం పెడుతూ ఉన్నావు? ఎన్ని గంటలకు హృదయపూర్వకంగా దేవునిని స్తుతిస్తూ ఉన్నావు? ఉదయంనే లేవకపోతే జీవితంలో పైకి రాలేవు. గమనించండి, చాలామంది క్రైస్తవ కుటుంబాలలో పిల్లలు ఎంత లేజీగా ఉంటారంటే చాలా చాలా విచారం. మన పూర్వీకులు, పెద్దలు 4 గంటలకు లేచేవారు. కనీసం 5 గంటలకైనా, అట్లీస్ట్ హాలిడేస్ కాబట్టి 6 గంటలకైనా ఉదయమందే లేచి చురుకుగా పనులు చేసుకొనుట, దేవుని సన్నిధిలో మోకరిల్లుట, దేవునికి ఇవ్వవలసిన స్తుతి యాగమును దేవునికి చెల్లించుట, ఆ దినము మనకున్న పనులను బట్టి దేవుని ఎదుట మన హృదయములను, బాధ్యతలను సమర్పించుట, ఇది ఎంత ఆశీర్వాదకరమైన పని. కొంతమంది ఈ గ్రూప్లో, బ్రెడ్ ఆఫ్ లైఫ్ గ్రూప్లో కొంతమంది సహోదరులు ఉన్నారు. వారు ఉదయమందు తెల్లవారుజామునే వాక్యమును విని తమ దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారు. ఎప్పుడైనా వాక్యం పెట్టడం లేట్ అయితే వెంటనే వారు మెసేజ్ పెడతారు, జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేనితో మన రోజును ప్రారంభిస్తూ ఉన్నాం? ఇక్కడ అబ్షాలోము ఉదయమందు లేచాడు. దేవుని సన్నిధిని వెతుకుతాడేమో, దేవుని చిత్తాన్ని వెతుకుతాడేమో, దేవునిని స్తుతిస్తాడేమో, ఆ తర్వాత ఎటువంటి మాటలు రాయబడ్డాయో అని మనం ఆశతో చదివినప్పుడు అతడు బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమునకు వెళుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? అతడు పన్నిన కుట్రను అతడు నెరవేర్చుకొనుటకు, మనుషుల మెప్పును పొందటానికి, మనుషుల ఎదుట తనను తాను ఘనపరుచుకోవటానికి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే నిర్గమకాండం 32వ అధ్యాయం 6వ వచనంలో, మరునాడు వారు, ఇక్కడ వారు అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి వారు వాగ్దాన దేశంలో ప్రయాణంలో ఉన్నారు. కాబట్టి వారు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించారు. ఎంత భక్తి వీరికి అని మనం అనుకుంటే పొరబడినట్లే. ఆ తర్వాత అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడింది. ఇది ఎక్కడ జరిగింది అంటే నిర్గమకాండం 32వ అధ్యాయంలో అహరోన్ అంటూ ఉన్నాడు,
అప్పటికి ఇశ్రాయేలీయులు అహరోనుతో అన్నారు, మమ్మలను ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ఈ మోషే ఏమాయనో అంటున్నారు. అప్పటికి 40 దినాలయ్యింది. మోషే దేవుని సన్నిధిలో తన ప్రజల నిమిత్తము, వారి ప్రయాణము నిమిత్తము, వారి క్షేమము నిమిత్తము, వాగ్దానపు నెరవేర్పు నిమిత్తము ప్రార్థిస్తూ ఉన్నాడు, రోదిస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తండ్రి వలె చేతులెత్తి తన పిల్లల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీయులు అన్నారు, ఈ మోషే ఏమాయనో, ఏమైపోయాడో మాకు తెలియదు అంటున్నారు. అందుకు అహరోను అన్నాడు, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాడు. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చారు. అహరోను యాజకుడై ఉన్నాడు అప్పటికి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపముని ఏర్పరిచాడు. దానిని పోత పోసిన దూడగా చేశాడు. ఎంత విచారం! ఏ చేతులతో అయితే దేవునికి బలులను, సమాధాన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను అర్పించాడో అదే చేతులతో ఇప్పుడు పోత పోసిన బంగారు దూడను చేస్తూ ఉన్నాడు. ఎంత విచారం! అతడు వారి యొద్దకు వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసి దూడగా చేశాడు. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. వారు తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపానికి మార్చేశారు. అప్పుడేం చేశారో చూడండి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించాడు. మరియు అహరోను రేపు యెహోవాకు పండగ జరిగినని చాటించాడు. చేసుకున్నది బంగారు దూడ, పేరు దేవునిది. మర్నాడు వారు ఉదయమనే లేచి దహన బలులను, సమాధాన బలులను ఆ బంగారు దూడకు అర్పించారు. కొంతమంది ఉదయం లేవటమే దేవునికి విరోధమైన కార్యాలు, పనులతో దేవునికి ఆయాసకరమైన పనులను ప్రారంభిస్తారు. ఇక్కడ అబ్షాలోము ఏ విధంగా తన తండ్రికి విరోధంగా కుట్ర పన్నుతూ ఉన్నాడు, దేవుని చిత్తానికి విరోధంగా పనిచేస్తూ ఉన్నాడు. ఉదయమందు లేచి తన సొంత ఆలోచనను నెరవేర్చుకుంటూ ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా దేవుని సేవకుని విడిచిపెట్టి ఆ ఉదయమే వారు ప్రభు అనుగ్రహించిన మన్నాను పోగు చేసుకున్నారు, ఇంటిలోనికి తెచ్చుకున్నారు, కడుపు నిండా భోంచేశారు. ఇప్పుడు వచ్చి ఆ దూడకు దహన బలులను అర్పిస్తూ ఉన్నారు. ఎంత విచారమో చూడండి. ఒకవైపు దేవుని కృపను అనుభవిస్తూనే, దేవుని కటాక్షమును పొందుకుంటూనే, దేవుడిచ్చిన క్షేమమును ఆనందిస్తూనే, దేవుడిచ్చిన ఆరోగ్యమును, బలమును, ఆయుష్యును అనుభవిస్తూనే దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయమందు లేచి నీవు మొట్టమొదటిగా చేసే పని ఏమిటి? నీ జీవితంలో ప్రతిదినము మొట్టమొదటిగా ఎవరిని వెతుకుతూ ఉన్నావు? ఏం వెతుకుతూ ఉన్నావు? ఏం చేస్తూ ఉన్నావు? ఏం ఆలోచిస్తూ ఉన్నావు? నీ దినాన్ని నీవు ఎలా ప్రారంభిస్తూ ఉన్నావు? నీ రోజును ఎలా ప్రారంభిస్తూ ఉన్నావు? దేవుని ఎదుట సాగిలపడుతూ ఉన్నావా? దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నావా? అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను 7వ వచనం నిర్గమకాండం 32వ అధ్యాయము. దేవుడిని మాటలు ఒక్కసారి గమనించినట్లయితే, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు దిగు వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నీవు రప్పించిన నీ ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు అని పలికిన దేవుడు ఇక్కడికి వచ్చేసరికి నీ ప్రజలు అంటున్నారు. ఎంత విచారమో తెలుసా? ఎప్పుడైతే మనం దేవునికి విరోధమైన కార్యాలు చేస్తామో, గాడ్ డిజోన్స్ అస్, దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఆయన మనకు అవసరం, కానీ మనం ఆయనకు అవసరం లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే, నేను లేకపోతే సంఘం నడవదు, నేను లేకపోతే పరిచర్య నడవదు, నేను లేకపోతే ఏ పని అవదండి మా సంఘంలో అంటారు. కాదు, ఎవ్వరు లేకపోయినా దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ చూడండి, నీవు రప్పించిన నీ ప్రజలు, ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయమందు లేచి దేవునికి ఘనత తెచ్చే పని చేస్తున్నావా? దేవునిని సంతోషపరిచే పని చేస్తున్నావా? దేవునికి ఆయాసకరమైనది చేస్తున్నావా? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనం చూస్తే మరి ఒక ఉదాహరణ. వారు ఉదయమున లేచి
ఆ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అన్నారు. ఇది కూడా ఇశ్రాయేలీయులు వారి మార్గంలో ఉండగానే వాగ్దాన దేశపు యాత్రలో ఉండగానే దేవుడేమన్నారంటే మీరు పాపం చేశారు, మేము నీతో పాటు రాను అన్నారు. కానీ వారంటున్నారు దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు మేము వెళ్ళిపోతాం అంటున్నారు. 44వ వచనం చూస్తే అయితే వారు మూర్ఖించి ఆ కొనకు ఎక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఏమైందో తెలుసా? 45వ వచనం. అప్పుడు ఆ కొండ మీద నివాసముగాను అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసేశారు. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని తోడు లేకుండా నీ రోజును నీవు ప్రారంభిస్తే అది అపజయమే. దేవుడు అన్నారు నేను రాను, మీరు బయలుదేరొద్దు అన్నాడు. మోషే కూడా హెచ్చరించాడు, కానీ వారు మూర్ఖించి వెళ్ళారు. చాలామంది దేవునికి విరోధంగా, దేవునికి తమను తాము అప్పగించుకోకుండా, దేవుని ఎదుట సాగిలపడకుండా, దేవునికి తమ పనులను అప్పగించకుండా, బాధ్యతలను అప్పగించకుండా బయలుదేరుతూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఇంటిలో నుండి అడుగు బయట పెడుతున్నామంటే ప్రార్థన ఉండాలి. మనం ఆఫీసులో అడుగు పెడుతున్నామంటే ప్రార్థన ఉండాలి. మనం పనిచేసే చోట నుండి బయటికి వస్తున్నామంటే ప్రార్థన ఉండాలి. మనం ఇంటిలో మరలా అడుగు పెట్టినప్పుడు క్షేమంగా తోడుకుని వచ్చినందుకు ప్రార్థన ఉండాలి. మన దినము ప్రార్థనతో ప్రారంభం అవ్వాలి. మన జీవితము ప్రార్థనతో, మన దినము ప్రార్థనతో ముగించాలి. మన పని దేవునితో ప్రార్థనతో మొదలవ్వాలి. మన పని ప్రార్థనతో ముగించాలి. ప్రభువైన యేసు శిలువలో ప్రార్థనతో ఆయన మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక అని ప్రార్థించారు. చివరి మాట తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నారు. అది ప్రార్థనే. పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించారు. అదేవిధంగా పరిచర్యను గెత్సెమనే వనములో ప్రార్థనతో ముగించారు. మరి ప్రియ సహోదరుడా సహోదరి, నీ రోజును నువ్వెలా ప్రారంభిస్తూ ఉన్నావు? కాబట్టి మనం గమనించినట్లయితే ఉదయమందు లేస్తున్నావు, మంచిదే. మరి ఏ విధంగా నీ రోజును ప్రారంభిస్తూ ఉన్నావు? చివరగా ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది, ప్రార్థించింది, తన హృదయాన్ని కుమ్మరించింది. ఏలీ కూడా అపార్థం చేసుకున్నాడు. ఆనాటి నుండి దుఃఖముఖిగా ఉంటూ మానేసింది, కానీ కార్యం జరగలేదు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చూస్తే తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి, వీరు కూడా ఉదయమందు లేచారు. భార్యాభర్తలిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. ఉదయమందు లేచారు, దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుని సన్నిధిలో మ్రొక్కారు, తిరిగి వారి ప్రాంతానికి, వారి గ్రామానికి వచ్చేశారు. ఆ వచనం ఎలా ముగుస్తుందో తెలుసా? యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. వచనం కూడా మారలేదండి. వచనం కూడా మారలేదు. ఇంకో 10 వచనాల తర్వాత, 10 అధ్యాయాల తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడని రాయబడలేదు. ఆ వచనమేమో తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి అని ప్రారంభమైంది. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను అని ముగిసింది. ప్రియ సహోదరుడా సహోదరి, నీ కుటుంబంలో జటిలమైన సమస్యలు ఉన్నాయా? ఎంత ప్రార్థించినా తగ్గటం లేదా? పోవటం లేదా? బాగవటం లేదా? బలపడటం లేదా? సరి అవటం లేదా? ఉదయమందే భార్యాభర్తలిద్దరూ లేచి దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఉదయమందు వేగిరమే లేచి దేవుని సన్నిధిలో మొక్కారు. దేవుని సన్నిధికి వెళ్ళి తమ హృదయాలను కుమ్మరించారు. దేవునికి తమ బాధలను విన్నవించారు. దేవుని సన్నిధిలో గోజాడారు. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలంటే ఉదయమందే నీ జీవిత భాగస్వామితో కలిసి మోకరిల్లి ప్రార్థన చెయ్యి. నీ పిల్లలతో కలిసి మోకరిల్లి ప్రార్థన చెయ్యి. నీవు ఒంటరిగా ఉండి ప్రార్థన చెయ్యి. దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో జరిగిస్తాడు. అబ్షాలోము ఉదయమందు లేచి తన కుట్రను అమలు చేస్తూ ఉన్నాడు. మనుషుల మెప్పును కోరుతూ ఉన్నాడు. కానీ ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో వారు ఘనమైన కార్యాలు సాధిస్తారు. మనం కూడా ఉదయమందు లేచి దేవుని సన్నిధిని వెతికి దేవుని సహాయమును కోరి ఘనమైన కార్యాలు సాధించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా,
ఉదయమందు లేచి అబ్షాలోము తన కుట్రను అమలు చేస్తూ ఉన్నాడు. మనుషుల మెప్పును కోరుతూ ఉన్నాడు. రాజుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. పట్టణపు గుమ్మమునొద్దకు వెళ్ళి మనుషులను వెతుకుచూ ఉన్నాడు, నిన్ను కాదు నాయన. మేము అలాగుండక ఉదయమందు లేచి మా హృదయములను, జీవితములను, ఆ రోజు మాకున్న బాధ్యతలను, మా పరిస్థితులను నీ పాదం వద్ద సమర్పించి ఆ తర్వాత మా రోజును ప్రారంభించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించుమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.